ఫ్రెండ్స్, నిమ్మకాయ రసంతో పచ్చడి చేసాం కదా, దాన్ని మూత పెట్టుకొని మరుసటి రోజు మీకు చూపిస్తాను. మనం చేసిన రోజు అస్సలు తినకూడదండి, టేస్ట్ అంత బాగోదు. మీకు ఒక రోజంతా గడిచిన తర్వాత చూపిస్తాను ఎలా ఉందో, మీరు కూడా చూసేయండి. చూద్దామండి. నేను నైట్ అంతా ఒక రోజంతా గడిచిన తర్వాత చూపిస్తున్నాను మీకు. మరుసటి రోజు చూశారు కదా, మనకి ఆయిల్ అంతా పైకి వచ్చి జ్యూసీగా సూపర్గా ఉందండి. అసలు వాసన అయితే అసలు సూపర్ అనమాట, అంత బాగుంది. చూస్తేనే నీళ్ళు ఊరిపోతున్నాయి నోట్లో, అంత బాగుందండి స్మెల్ కానీ ఆ లుక్ కానీ. అసలు పచ్చడి భలే ఉంది అసలు. చూసారు కదా, ఆయిల్ అస్సలు ఎక్కువ కాదండి, నేను వేసిన కరెక్ట్గా వేసాను. ఒక 1 మినిట్ పాటు కూడా మీరు అంతా కలిపేసేయండి, మనకి ఆయిల్కి ఆ పచ్చడికి కరెక్ట్ సరిపోతుందండి. ఒకవేళ మీకు సాల్ట్ కానీ తక్కువ అనిపిస్తే ఇప్పుడు వేసుకొని కలుపుకోండి. తక్కువ అనిపిస్తే చాలా బాగుందండి అసలు. చూశారు కదా, ఒక రోజంతా ఊరినట్లు చేయాలన్నమాట. ఇప్పుడు నేను వేడి వేడి రైస్ వేసుకొని తింటానండి, చాలా వాసనకి తినాలనిపిస్తుంది. ఇప్పుడైతే వేడి వేడి అన్నం పెట్టుకుంటున్నాను. నిన్నైతే ప్రాసెస్ వీడియో పెట్టానండి, నేను ఎలా రెడీ చేయాలనే వీడియో అప్లోడ్ చేశాను. ఇది అంతా మనకి ఎలా ఊరిన తర్వాత మరుసటి రోజుకి ఎలా ఉంటుంది పచ్చడి అనేది ఇది వీడియో అనమాట. మనం చేసిన రోజు కంటే కూడా ఒక రోజు గడిచిన తర్వాత తినండి, సూపర్గా ఉంటుంది అసలు. ఎక్కువ కూడా పట్టదండి, ఒక స్పూన్ వేసుకున్నా కూడా చాలా అన్నంలోకి వచ్చేస్తుంది పచ్చడి అనేది, అలా ఒదుగుతుంది అనమాట. తినే కొంది బాగా అనిపిస్తుంది. చూసారు కదా, ఇప్పుడైతే ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను. వేడి అన్నంలో నిమ్మకాయ రసం పచ్చడి ఒక స్పూన్ వేసుకొని 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను, రైస్లో కానీ పచ్చడిలో కానీ. నాకైతే నీళ్ళు ఊరిపోతున్నాయి, ఎప్పుడెప్పుడు తిందామని వెయిటింగ్ ఇక్కడ. టేస్ట్ అయితే ఏమో కానీ ఆ స్మెల్కే అసలు తినాలనిపిస్తుందండి. టేస్ట్ ఎలా చూసి చెప్తాను మీకు. నేను ఆ పచ్చడిని చూస్తుంటేనే అసలు తినాలనిపిస్తుంది, అందుకే ఆగలేకంగా అన్నం పెట్టుకుని తినేస్తున్నాను ఫ్రెండ్స్. చూశారు కదా, ఎలా ఉందో చెప్తాను ఇప్పుడు. మనము ఎండుమిర్చి కూడా వేసుకోవాలి, ఎందుకంటే ఆ పచ్చట్లో ఊరి బాగా అసలు చాలా బాగా టేస్ట్గా ఉంటుంది మనం తినేటప్పుడు. అందుకనేసి ఒక 4 ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది పచ్చట్లోకి. పచ్చడి అయితే సూపర్ అండి, అసలు అంత టేస్ట్గా కుదిరింది. నేను వీడియో పెట్టాను కదా, దాంట్లో చూపించిన విధంగా చేసుకోండి. పచ్చడి అయితే సూపర్గా కుదిరింది, నిమ్మకాయ రసంతో పచ్చడి అనేది. నేను అందుకే వీడియో చేశాను, కావాలనే మీకు చూపిద్దామని. టేస్ట్ అయితే సూపర్ అండి, ఒకసారి ట్రై చేయండి. మధ్యలో మనం తినేటప్పుడు ఆ ఎండుమిర్చిని కొరుక్కొని తింటుంటే అబ్బాబ్బా సూపర్ అండి, అసలు అదిరిపోయింది. చూశారు కదా ఫ్రెండ్స్, చాలా టేస్టీగా కుదిరింది. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ఈ నిమ్మకాయ రసంతో పచ్చడిని ట్రై చేయండి, సూపర్ అనమాట టేస్ట్ అయితే. నేనైతే గాజు చేస్తాను కాబట్టి నైట్ అంతా అలా ఉంచేసాను, అంటే ఒక రోజంతా అలానే దాంట్లోనే ఉంచేసాను. గాజు చేసాలని ఉంచండి, ఎందుకంటే పులుపు కాబట్టి మనకి గాజు చేసాలైతే బెస్ట్ అనమాట. ఇప్పుడు నేను గాజు బౌల్లో నుంచి గాజు చేసాలోకి స్టోర్ చేసుకుంటానండి. చేసుకొని మీకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, బయట ఉన్న ఏం కాదండి, ఎందుకంటే పులుపు కాబట్టి. కాకపోతే ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా బాగా అనిపిస్తుంది. మనం తినేటప్పుడు 10 నిమిషాల ముందు తీసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది, అంత టేస్ట్గా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పచ్చడిని చూస్తేనే నోరు ఊరిపోతుందండి, అసలు జ్యూసీగా భలే తయారైంది. అసలు ఒక నైట్ వదిలేసానండి పెట్టి, ముందు రోజు వీడియో అప్లోడ్ చేశాను, ఒక రోజు తర్వాత మీకు చూపిస్తున్నాను అంతేనండి. పచ్చడి సూపర్గా కుదిరింది అసలు. మీరు ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకోవాలన్నా కూడా ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో పెట్టుకోండి, చాలా బాగా కుదిరింది పచ్చడి అయితే సూపర్ అనమాట అసలు. చూస్తారు కదా ఫ్రెండ్స్, మరి డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.